కాంచీపురం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న పురగంధ పెరుమాళ్ళు విన్నారా ఎప్పుడైనా? అంటే అక్కడ వామనావతారంలో విష్ణుమూర్తి దర్శనమిస్తారనమాట. అక్కడి నుంచి వరదరాజు పెరుమాళ్ టెంపుల్ ఉంటది. పేరు కొత్తగా ఉంది కదా! అదేనండి వెండి బల్లి, బంగారం బల్లి ఉంటది కదా ఆ గుడి. ఆ గుడిని 10వ శతాబ్దంలో చోళులు నిర్మించిండ్రంట. ఈ 2 గుళ్ళు బయట నుంచైనా వీడియో తీయడం మర్చిపోయినా నేను. వీడియో తీయలేకపోయినా దర్శనం అయితే మంచిగా అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్‌కి ఇక్కడ పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగాన్ని దర్శించుకున్నాం. అంటే అది పార్వతీదేవి చేత స్వయంగా ప్రతిష్ఠించబడిన విగ్రహం అన్నమాట. పృథ్వీలింగం అంటే మట్టితో తయారు చేసిన లింగం అని. దీని గురించి తెలియాలంటే నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన, కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా చూడండి. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది, 8కి క్లోజ్ అంట. ఇంకా అక్కడే ఒక రూమ్ తీసుకున్నాం. ఉదయం లేసిన తర్వాత ఇంకా అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి వచ్చి నైట్కి మళ్ళీ గోల్డెన్ టెంపుల్ చూసుకున్నాము. గోల్డెన్ టెంపుల్ అయితే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.